పదవులు ఉన్నా లేకపోయినా, అధికారంలో కూర్చున్నా ప్రతిపక్షంలో నిలబడిన జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అరుదైన ప్రజానాయకుడు ఆయన. కష్టమని తలుపు తడితే కన్నీళ్లు తుడిచేదాకా నిద్రపోని ఆపద్ బాంధవుడు, సిద్దిపేట ప్రజల గుండె చప్పుడు, అందరి పెద్దన్న హరీష్ రావు. మాట ఇస్తే మడమ తిప్పని నైజం, సాయం కోరి వస్తే ప్రాణం పెట్టే గుణం, నిరంతరం ప్రజాసేవలోనే తరిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ జననేత మరోసారి ఒక పేద కుటుంబానికి వెలుగు రేఖగా మారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన వరుకోలు మల్లేశం సాలవ దంపతుల కుమారుడు 20 ఏళ్ల రంజిత్. నాన్న కూలి పని, అమ్మ బీడీలు చేస్తూ ఎంతో కష్టపడి అతడిని చదివిస్తున్నారు. అలాంటి సమయంలో ఊహించని విధంగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో రంజిత్ కాలు విరిగి ఆ పేద కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాల్సిన కొడుకు మంచానికే పరిమితమయ్యాడు. తాను ఇక నా స్నేహితులతో కలవలేనా, తన పై చదువులు సాగేదెలా అంటూ ఆ యువకుడు నలిగిపోయిన ఆవేదన అంతా ఇంత కాదు. కాలు బాగుపడాలంటే కృత్రిమ కాలు ఒక్కటే మార్గమని, అందుకు దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అంత పెద్ద మొత్తాన్ని భరించే ఆర్థిక స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి స్థానిక సర్పంచ్ సామల సునీత, మధు అండగా నిలిచారు. ఆ కుటుంబ పరిస్థితిని చూసి చలించిన ఆమె రంజిత్ కుటుంబ సభ్యులను తీసుకుని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వద్దకు వెళ్లారు. తమ కొడుకు భవిష్యత్తు చీకటిమయమైపోతుందని, కృత్రిమ కాలు పెట్టించుకునే స్తోమత తమకు లేదని ఆ తల్లిదండ్రులు హరీష్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాన్ని, రంజిత్ కళ్లలోని బాధను చూసిన హరీష్ రావు వెంటనే స్పందించారు. నేను ఉన్నాను, మీరేం ఆందోళన చెందకండి, ఆ బాధ్యత నాదేనంటూ ఆ పేద కుటుంబంలో కొండంత ధైర్యాన్ని, భరోసాని నింపారు. కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి కాదనకుండా సాయం చేయడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం హరీష్ రావు నైజం. సమస్యను విన్న వెంటనే చలించిపోయిన ఆయన ఎంత ఖర్చైనా సరే రంజిత్ కు కృత్రిమ కాలు ఇప్పించే బాధ్యతను తన భుజాలపైన వేసుకున్నారు. చెప్పినట్లుగానే కేవలం 15 రోజుల్లోనే సుమారు 5 లక్షల రూపాయల విలువైన అత్యాధునిక కృత్రిమ కాలును ప్రత్యేకంగా తెప్పించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆ యువకుడిని ఆత్మీయంగా పిలిపించుకొని స్వయంగా ఆ కృత్రిమ కాలును అందజేసి తన గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు. రాజకీయ నాయకుడు అంటే కేవలం ఓట్లు వేయించుకునేవాడే కాదు, ప్రజల కష్టాల్లో తోడుండే నిజమైన లీడర్ అని ఆయన మరోసారి నిరూపించారు. కూలిపోయినందుకు మళ్ళీ నడగలుగుతాడు అందరి లెక్క, మళ్ళీ అందరికీ మంచిగా సంతోషంగా మళ్ళీ నిలబడేటట్టు నా కొడుకు నడిపించేటట్టు చేసిండు హరీష్ రావు. అందరి లెక్క మళ్ళీ అందరికి మళ్ళీ దోస్తులు అయినా మన చుట్టాలు వాళ్ళతో సుతము, అందరితో పోయేటట్టు సుతం, అందరికి తిరిగేటట్టు సుతం చేసిండు హరీష్ రావు. ఆయనకు నమస్కారము. వాళ్ళ ఇల్లుకు, వాళ్ళ పిల్లదానికి చల్లగా ఉండాలి, మమ్మల్ని కూడా చూడాలి కంట సార్ సుతం. మా కొడుకు మొత్తం కూలిపోయిండు, మా ఎందుకు ఆవాడే దిక్కు మాకు. నా జీవితం ఇక్కడితోనే ముగిసిపోయిందనుకున్న తరుణంలో హరీష్ అన్న నాకు సరికొత్త పునర్జన్మను ప్రసాదించారంటూ రంజిత్ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. జీవితం ఇలా అయిపోతుందని కూడా ఊహించలేదు. మా గ్రామ సర్పంచ్ అయిన సామనమ్మలు అనే వ్యక్తికి నేను చెప్పిన వెంటనే తాను హరీష్ అన్న దగ్గరికి తీసుకువెళ్ళి ఈ విషయాన్ని చర్చించారు. సార్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే నేను దానికి ఎంత అమౌంట్ అయినా కూడా నేను ఇస్తానని హామీ ఇచ్చారు. అతను వెంటనే చెప్పిన వెంటనే 15 రోజుల్లోనే ఈ కృత్రిమకాలను పెట్టించడం జరిగింది. ఈ కృత్రిమకాలు పెట్టించడం ద్వారా నేను నా యొక్క సొంత పనులకు నేను ఒక్కనే ఈ కాలుతోనే చేసుకోవడం జరుగుతుంది. నా ఇంట్లో పనులు కూడా నేను నెమ్మదిగా చేసుకుంటున్నాను. బయట తిరగడానికి కూడా వీలుగా ఉంది. ఈ చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎప్పటికీ నేను హరీష్ అన్నతోనే ఉంటాను. హరీష్ అన్న నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. జై హరీష్ అన్న. హరీష్
రావు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఆ యువకుడి నమ్మకం వృధా కాలేదు. అండగా నిలిచిన హరీష్ అన్న చలవతో ఆ యువకుడు మళ్లీ తన కాళ్ల మీద తాను సగర్వంగా నిలబడే అద్భుతమైన అవకాశం లభించింది. కృత్రిమ కాలి అయిన రంజిత్ జీవితంలో సరికొత్త ఆశల రెక్కలను తొడిగి అతని భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు హరీష్ రావు. ఈ సాయానికి ఆపన్న హస్తం అందించిన హరీష్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆ యువకుడు సగర్వంగా చాటి చెప్పాడు. ఆ పేద తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెడుతూ హరీష్ రావు అందించిన ఆర్థిక మానసిక భరోసా నిజంగా వెలకట్టలేనిది. తమ కొడుకు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి నవ్వుతూ నడుస్తుంటే చూసి ఆ తల్లిదండ్రుల కళ్లలో కృతజ్ఞతాభావం ఉప్పొంగిపోతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడం ఒక్క హరీష్ రావుకే సాధ్యమైంది. సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ప్రపంచంలో దేవుడివవుతావు, ఈ భూమి మీద అస్సలు సెస్సలు మానవుడవుతావు.